వెనకబడ్డ వర్గాలు ముందు వరుసలోకి వస్తున్నాయి. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ కదా. ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు మినహా బీసీ వర్గాల గురించిన చర్చ ఎప్పుడూ జరగదన్న అభిప్రాయం సామాన్య జనంలో ఉండిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ పెద్దలు కూడా ఈసారి బీసీ కులగణన చేస్తామని, దాన్ని బట్టి అర్హులైన వారికి ఆర్థిక సాయం అందిస్తామని, పురోగతి చెందడానికి చేయూతనందిస్తామని అంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో తగినంత వాటా కూడా ఇస్తామంటున్నారు. అందుకు బీజేపీ నేతలు కూడా దీటైన కౌంటరే ఇస్తున్నారు. మరి ఆ విశేషాలేంటి? ఆ ఇద్దరి వాదనల్లో అసలు బలాబలాలేంటి? గత కొంతకాలంగా బీసీ నినాదం జోరందుకుంటోంది. అయితే ఎంత జోరందుకున్నా బీసీల గళం మాత్రం రాజకీయ ప్రభంజనం సృష్టించేంతగా పరిణితి చెందడం లేదన్న అభిప్రాయాలున్నాయి. అయినా అన్ని పార్టీలు కూడా బీసీలను తగినంత స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం విశేషం. ఈ మిశ్రమ భావాల నడుమ బీసీలకు నిజంగా మేలు జరుగుతుందా, లేక రాజకీయంగా మళ్లీ యూజ్ అండ్ త్రో క్యారెక్టర్లుగానే మిగిలిపోతారా అన్న అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బీసీల్లో మహాత్ముడిగా పూజలందుకునే జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి ఓబీసీ మోర్చా కన్వీనర్ కె లక్ష్మణ్ వాదనలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణన సర్వేకు సమాయత్తం అవుతోంది. ఆ గణనలో వచ్చే లెక్కల ఆధారంగా బీసీల్లో వెనుకబడ్డ కులాలకు చేయూతనిస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగినంత ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతల ద్వారా తెలుస్తోంది. అయితే బీసీ కుల గణన అంశంలోనే కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా శంకిస్తున్నాయి. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కని, నిజంగా జనాభాలో 56% దాకా ఉన్న బీసీల విషయంలో చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించుండేదని బీజేపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు దక్కాల్సిన న్యాయమైన కోటాను పట్టించుకోకుండా ఎమ్మెల్సీ స్థానాలన్నీ అగ్రవర్ణాలకే కేటాయించారని ఈ మధ్య మందకృష్ణ మాదిక్ కూడా వ్యతిరేక గళం వినిపించారు. ఎస్సీలో మాదికలకు అన్యాయం చేసిన రేవంత్ సర్కార్ సోదర సామాజిక వర్గాలైన బీసీలకు మొండిచేయ చూపించారని విమర్శలు గుప్పించారు. తాజాగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నేతలు మళ్లీ ఈ అంశాన్ని పబ్లిక్ ముందుంచే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోన్న తరుణంలో ఎన్నికలు జరిగిన తర్వాత బీసీ కులాల సమగ్ర గణన చేస్తామని, అందుకోసం 150 కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలను ఆకట్టుకునేందుకు యత్నించారు. బీసీ కుల గణన కోసం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశామని, ఇక లెక్కింపు కోసం త్వరలో జీవో కూడా విడుదల చేసి తెలంగాణలో ఎంతమంది బీసీలున్నారు, ఏ కులాల నుంచి ఎన్ని కుటుంబాలున్నాయి, ఎవరి జీవన స్థితిగతులు ఏ స్థాయిలో ఉన్నాయి, వారికి అందించాల్సిన చేయూత ఎలా ఉంటే బాగుంటుంది అనే కసరత్తు జరుగుతోందని, అందుకోసం ఆయా కులాల ప్రతినిధులు సమగ్రమైన నివేదికను తమకు అందజేస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని పొన్నం చెబుతున్నారు. నాయకులు చెప్పిన ప్రకారంగా అధికారం రాగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వేకు సంబంధించి క్యాబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభ తీర్మానాన్ని జీవో ఇచ్చి 150 కోట్ల రూపాయల నిధులను కూడా నిర్దేశించడం త్వరలో ఆ కార్యక్రమం జరుగుతుంది. దానికి అందరూ వారు వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కూడా అన్ని రకాలుగా సహకరించండి. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ గణన విషయంలో చిత్తశుద్ధి లేదని, కేవలం బీసీల ఓట్ల మీద కన్నేసి మాత్రమే కులగణన అంశాన్ని తీసుకొచ్చిందని బీజేపీ నేతలతో పాటు పలువురు బీసీ కులాల నేతలు కూడా శంకిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తల్లోనే అప్పటి కేసీఆర్ సర్కార్ సమగ్ర కులగణన నిర్వహించారు. అయినా అంశాలను ఎక్కడా అప్పటి కేసీఆర్ సర్కార్ గాని, ప్రస్తుత రేవంత్ సర్కార్ గాని ప్రకటించనే లేదు. కేసీఆర్ సర్కార్ ఎందుకు ప్రకటించలేదన్నది కాసేపు పక్కన పెడితే, కేసీఆర్ కు వ్యతిరేక వైఖరి తీసుకున్న రేవంత్ సర్కార్ అయినా ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి ఎంతవరకు ఉందన్న అనుమానాలు బీసీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోయే బీసీ కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేదని, ఎన్నికల సమయంలో తామిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కర్తవ్యంగా భావించి అసెంబ్లీలో తీర్మానం చేశామని, ఈ గణన ద్వారా 100% ప్రయోజనం కలిగే విధంగా ముందుకు పోతామని అంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతల ఉద్దేశ్యాలను బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేసిందని, బీసీల్లో ఉన్న ఎంతో మంది విద్యావంతులను, మేధావులను
విమర్శలను అణచివేతకు గురిచేసిందని లక్ష్మణ్ అంటున్నారు. కర్పూరి ఠాకూర్, చౌదరి చరణ్ సింగ్ వంటి ఎందరో కృషి వలురులకు భారతరత్న అందించి బీసీల ఔన్నత్యాన్ని నిలబెట్టింది మోడీ సర్కారే అంటున్నారు. నెహ్రూ హయాం నుంచి దళితుల విషయంలో మొసలు కన్నీరు కార్చడమే తప్ప కాంగ్రెస్ అయితే చేసిందేమీ లేదన్నారు. అంబేద్కర్ లాంటి మేధావిని పార్లమెంటుకు పోటీ పడితే 2 సార్లు కూడా ఆయన ఎన్నిక కాకుండా అడ్డుపడింది కాంగ్రెసే అని, అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను వదిలేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు స్థానిక సంస్థల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అంటున్నారు వాళ్ళు. సామాజిక న్యాయం పేరు మీద ముసలి కన్నీరు కాల్చినటువంటి రాహుల్ గాంధీ గారు మొదటగా ఈ బీసీ సమాజానికి ఇవాళ క్షమాపణలు చెప్పాలా. మీరు 50-60 సంవత్సరాలు మరి దేశంలో మరి ప్రభుత్వాన్ని నడిపి ఏ రకంగా బీసీలను అణిచివేశారు. అటువంటి బీసీలకు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం నుంచి ఒక మంగళ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలచే మరి జననాయకుడిగా విడుదలంకితులైనటువంటి కర్పూరి ఠాకూర్ గారికి ఇవాళ మొదటగా భారత రత్న ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఎందుకు మీకు మనసు రాలేదు? అంతేకాకుండా ఏ సామాజిక న్యాయం గురించి మాట్లాడి మీరు దళితుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి మీరు అంబేద్కర్ గారిని 2 సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంటుకు రాకుండా ఏ రకంగా కుట్రలు పన్నారో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది. ఆ రకంగా మీరు అడుగడుగున మరి దళితులను బీసీలను అణిచివేస్తా ఉంటే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబడ్డటువంటి అణిచివేయబడ్డ వర్గాలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల హడావుడి పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇక షెడ్యూల్ ప్రకారం జనవరిలోనే ఆ ఎలక్షన్స్ జరగాల్సిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో వాయిదా పడ్డాయి. లోక్సభ ఎన్నికల ప్రక్రియ జూన్ మొదటి వారంలో పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ప్రాసెస్ ను ఓ కొలిక్కి తీసుకొచ్చే కసరత్తు మొదలుపెట్టింది అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లగానే రిజర్వేషన్లు ఖరారవుతాయంటున్నారు. మరి జనాభాలో 50% పైగా ఉన్న బీసీలను ఒక్క దెబ్బతో గంపగుత్తగా తమ వైపుకు తిప్పుకోవడం కాంగ్రెస్ కు సాధ్యమయ్యే పనేనా? బీసీ కులగణన చేయాలని కేంద్రం మీద ఇతర పార్టీలన్నీ ఒత్తిడి తెస్తున్నా కేంద్రం ఆ అంశాన్ని దాటవేస్తోందా? అందుకు గల అవరోధాలేంటి? ఆ అవరోధాలు అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలేంటి అన్న చర్చకు తెరతీస్తోంది. ఇక బీసీ కులాల గణనతో బీసీలకు న్యాయం జరుగుతుందా? బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీలిచ్చి ఆ తర్వాత ఈ అంశాన్ని కూడా అటకెక్కిస్తారా? అయితే కోర్టుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను కూడా అంచనా వేసి రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయాలు గతంలోనూ జరిగాయని, అప్పుడు ఆ నిర్ణయాలు అక్కడితో ఆగిపోయాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో బీసీ కులాల గణనతో బీసీ సామాజిక వర్గాలకు మేలు ఎంతవరకు జరుగుతుంది? భారతదేశంలో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్న వారి ప్రభావం చాలా రాష్ట్రాల్లో పెద్దగా చూపడం లేదన్న అభిప్రాయాలున్నాయి. అందుకు కారణం బీసీల్లో కులాల కట్టుబాట్లు పటిష్టంగా ఉండటమే కాక నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఒక్కో అంచెకు సాంస్కృతికమైన తేడాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే రాజకీయంగా, సామాజికంగా గుర్తింపుకు నోచుకోని అన్యాయాల వల్ల వారిలో ఆకాంక్షలు క్రమంగా బలపడుతున్నాయంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఇందుకోసం చాలా సంస్థలు బీసీలో ఐక్యత రాగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించినంత ఫలితాలు కనిపించడం లేదు. అయినప్పటికీ రాజకీయ పార్టీలు బీసీలు అతిపెద్ద సంఖ్యలో ఉన్న కారణంగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కనిపించటమే కాదు, కొంతమేర రాజకీయ వాటాలు కూడా కల్పిస్తున్నాయి. అయితే బీసీల్లో పెద్ద బీసీలుగా చెప్పుకునే కొన్ని కులాలు మాత్రమే బీసీ డిమాండ్ ని వినిపిస్తూ ఆ ప్రయోజనాలు అందుకుంటున్నాయన్న విమర్శలు కొన్నేళ్లుగా బలపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంబీసీ అనే భావన తెరపైకి వచ్చింది. ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్స్ అన్నమాట. వీరు బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలు. వీరిలో చాలా మంది సంచార జాతులుగా ఏ గుర్తింపుకు నోచుకోకుండా జీవిస్తున్నారు. రజక, నాయి బ్రాహ్మణ వంటి వారి కంటే కూడా అత్యంత వెనుకబడిన సంచార జాతులు ఇప్పటికీ ఉన్నాయి. రోడ్ల పక్కన కొలిమి పని చేసుకుంటూనో, పాములు పట్టుకుంటూనో, అటవీ ఉత్పత్తులు అమ్ముకుంటూనో కనిపించేవారు ఇప్పటికీ ఉన్నారు. బాలసంతులు, బాబాజీలు వంటి వర్గాలు వారి వృత్తులు చేసుకోవటం కనిపించకపోయినా ఆయా వర్గాల వారి సామాజిక పరిస్థితులు ఇప్పటికీ ఎంతో దయనీయంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిని గురించి పట్టించుకునే నాథుడు ఏ పార్టీలోనూ కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. ఎంతో సంక్లిష్టంగా మారిన ఈ అంశాన్ని బీసీ గణన ద్వారా రేవంత్ సర్కారు కొలిక్కి తేవటం నిజంగా సాధ్యమేనా?
అది కంటి తుడుపు చర్య తప్ప అందులో చిత్తశుద్ధి కనిపించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీలు సహా ఏ కుల జనాభాను కూడా అధికారికంగా ప్రకటించలేదు. బీసీల గణన కోసి కేసీఆర్ సర్కార్ అప్పట్లో గంటల కొద్దీ తీవ్రమైన కసరత్తే చేసింది. అలాంటి వారికి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం జరిగి తీరాలన్న పట్టుదలతో కేసీఆర్ అప్పట్లో ఎంబీసీ కార్పొరేషన్ ప్రకటించారు. వారికి 1000 కోట్ల నిధులు కూడా కేటాయిస్తున్నట్టు అప్పట్లో పేర్కొన్నారు. కానీ అదేది ఇప్పటికీ సాకార రూపం దాల్చలేదన్న విమర్శలున్నాయి. అయితే ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఆయా కులాల జనాభాను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నారన్న అభిప్రాయాలు రాజకీయ నిపుణుల నుంచి వినిపిస్తుంటాయి. ఇలాంటి అనేక సంక్లిష్టమైన అంశాల నేపథ్యంలో బీసీల జనాభాను అధికారికంగా ప్రకటించినట్టయితే తేనెతుట్టను తట్టిలేపినట్టే అవుతుందనే భావన సామాజికవేత్తల్లోనే కాక పలు రాజకీయ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే అటు కేంద్ర సర్కార్ మీద ఒత్తిడి వస్తున్నా బీసీ కులాలను లెక్కించడం లేదన్న అభిప్రాయాలున్నాయి. మరోవైపు ముస్లిం సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా కొట్టేసే వ్యూహంలో భాగంగా అన్ని పార్టీలు ముస్లిం రిజర్వేషన్ గళాన్ని వినిపిస్తున్నాయి. తొలుత వైఎస్సార్ సర్కారు హయాంలో ముస్లింల కోటా కోసం తీవ్రమైన ప్రయత్నమే జరిగింది. అప్పట్లో 5% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారు. అయితే బీసీ వెల్ఫేర్ కమిషన్ నుంచి సరైన డేటా తీసుకోకుండానే ముస్లింలకు కోటా ప్రకటించడం సరికాదంటూ ఉమ్మడి ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం మళ్లీ వారిని ఓబీసీలుగా పేర్కొంటూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే మత ప్రాతిపదిక రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించదు అని చెప్తూ కోర్టు మళ్లీ కొట్టేసింది. దీంతో ప్రభుత్వం దాదాపు డజనుకు పైగా ముస్లింలలోని గ్రూపులను బీసీలుగా గుర్తిస్తూ చట్టం చేసిన అది కూడా నిబంధనలకు విరుద్ధమంటూ కోర్టు కొట్టివేసింది. దాంతో అన్ని నిబంధనలకు లోబడి 50% మించని విధంగా వైఎస్ సర్కార్ ముస్లిం రిజర్వేషన్లను 4%కే పరిమితం చేస్తూ సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. ఆ రిజర్వేషన్లు తెలంగాణలో అమలవుతుండగా తదుపరి పరిశీలన కోసం కోర్టు దగ్గర ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ కూడా ముస్లింల కోటా పెంచేందుకు ప్రయత్నించింది. 4% నుంచి వారి జనాభాను అనుసరించి 12%కి పొడిగిస్తామని కేసీఆర్ బహిరంగ ప్రకటన చేయడంతో అది చర్చనీయాంశమైంది. కానీ అనేక అవాంతరాల వల్ల ఆ 12% కూడా పెండింగ్ లోకి వెళ్లిపోయింది. కేసీఆర్ ఎస్టీ కోటాను 6 నుంచి 10% చేయగలిగారే తప్ప ముస్లిం కోటాను ముట్టుకునే సాహసం చేయలేదన్న వ్యాఖ్యలకు తావిచ్చింది. అందుకు కారణాలు మత రిజర్వేషన్లకు అనేక రాజ్యాంగపరమైన పరిమితులు ఉండటమే అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కొన్ని వేదికల మీద ముస్లిం రిజర్వేషన్లను ఎవరూ అడ్డుకోలేరని నేరుగా మోడీ, అమిత్ షాల మీద సైతం వ్యాఖ్యలు చేశారు. అదే అంశం మీద అమిత్ షా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేస్తామని ప్రకటించడం విశేషం. అయితే ఎవరో అధికారంలోకి వచ్చినా ముస్లిం ఓట్లను పొందేందుకు వారిని బీసీ జాబితాలో చేర్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని లక్ష్మణ్ అంటున్నారు. బీజేపీయేతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సమాజంలో మత చిచ్చురేపి ఆయా వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక అవసరాల కోసం మతం మారేలా ప్రోత్సహిస్తున్నాయనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. నెహ్రూ హయాంలో కులం పేరిట రిజర్వేషన్లు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు తమ వైఖరి ఎందుకు మార్చుకుంటున్నారో చెప్పాలంటున్నారు. నెహ్రూ గారు మరి ఆనాడు బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం కాకా కలేకర్ కమిషన్ ప్రవేశపెడితే పార్లమెంట్ లో కనీసం చర్చ పెట్టకుండా ఏ రకంగా ఆ యొక్క కాకా కలేకర్ కమిషన్ బుట్టదాఖలు చేసిన చరిత్ర ఇది పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆనాడు నెహ్రూ గారిది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేదా విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఏ రకంగా బీసీలను వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు. ముస్లిం అందరినీ కూడా బీసీ జాబితాలు చేర్చి బీసీల హక్కులు కాలరాబడుతూ ఉంటే నోరు విప్పని మీరు ఇవాళ మీరు మరి ఆ యొక్క యావత్తు ముస్లిం సమాజాన్ని ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో బీసీ జాబితాలు చేరుతూ ఉంటే బీసీల హక్కులు కాలరాయబడుతుంటే నోరు విప్పని మీరు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు బీసీల్లోనే కాక ఇతర కులాల్లోనూ చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నాయన్న ఉద్దేశంతో 2019లో మోడీ సర్కార్ ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు సైతం 10% ఈబీసీ రిజర్వేషన్లు తీసుకొస్తూ చట్టం చేసింది. అది రాజ్యాంగానికి లోబడి 50%కి మించకుండా ఉండడంతో దాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది.
అంతేకాదు కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు రూపు మాసిపోవాలంటే ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఆమోదయోగ్యమని, అలాంటి వారికి ఆర్థిక సామాజిక న్యాయం జరిగేదాకా ఈ ప్రయాణం కొనసాగాలని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే 2021లో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో విద్యాసంస్థలో 10% ఈడబ్ల్యూఎస్ కోటాను ఇంప్లిమెంట్ చేయటం విశేషం. దాంతో కలుపుకొని ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10% పెంచుతూ 2022లో తెలంగాణ సర్కారు ఓకే చేసింది. దీంతో రిజర్వేషన్ కోటా 60% కన్నా దాటిపోయింది. తమిళనాడులాగే ఈ అంశం కూడా కోర్టు పరిశీలనలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో అధికార తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీసీ కుల గణన దిశగా ముందుకు వెళ్లడం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజా పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికేనా, లేక నిజంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీల జనాభాను బట్టి కోటా కేటాయిస్తారా చూడాల్సి ఉంది.